హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చిన నా సబ్స్క్రైబర్స్ కోసం. అదేంటిదంటే ఇవాళ నేను ఫేషియల్ చేసుకుంటున్నా ఇంట్లోనే. అది ఎట్లా అంటే ఇది నేను ఆర్డర్ చేసుకున్న 1 year అవుతుంది నేను ఇది తీసుకొని. విఎల్సిసి వాళ్ళది పపాయ ఫ్రూట్ ఫేషియల్ కిట్ మంచిగా ఉంటుంది. నేను ఏదైనా వీడియో పెడుతున్నా అంటే అది నేను యూస్ చేసి నాకు మంచి రిజల్ట్ వస్తేనే నేను మీకు పెడతా. సో అందరు ఏం చేస్తారంటే పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటారు. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు మనము ఫేషియల్ చేయించుకోవద్దు ఎక్కువ. ఇయర్లీ వన్స్ ఆర్ 6 monthsకి ఒకసారి అట్లా చేసుకోవాలి ఫేషియల్ పార్లర్లో అయితే. సో ఇది నాకైతే 1150 రూపీస్కే వచ్చింది. సో 1000కి ఏమో వచ్చినట్టుంది. 1 year అవుతుంది ఇది నేను తీసుకొని. మంచిగా ఉంటుంది ఇది రిజల్ట్. ఇది ఎట్లా యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తా. దీనికి మనం 6 వచ్చినాయి, 6 స్టెప్స్. ఆ 6 స్టెప్స్ అది ఎట్లా యూజ్ చేయాలి, అది ఒక్కొక్క స్టెప్ అసలు ఏంటిది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది చేయాలంటే ఫస్ట్ ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకోండి. సో నేను ఒక కాటన్ కర్చీఫ్ తీసుకున్నా. ఇది నేను దీనికే యూజ్ చేస్తాను. అందులో మంచిగా గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. అది మనకి ఇవి 3 items ఉంటే చాలు. డిఎల్సిసి వాళ్ళది న్యాచురల్ పపాయ ఫ్రూట్ ఫేషియల్ కిట్ అన్నమాట. ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. నేను వాడిన కాబట్టి చెప్తున్నా, ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు, నేను యూజ్ చేసిందే. మనకి ఇంకా ప్రమోషనల్ వీడియోస్ చేసేంత రీచ్ కూడా లేదు, అంత సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సో ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం నేను పర్సనల్గా చేద్దామని అనుకుంటున్నా. పార్లర్కి అస్సలు వెళ్ళొద్దు ఫేషియల్ కోసం, మనమే చేసుకోవాలి ఎప్పుడైనా. చాలా ఇప్పుడైతే అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఈ కాటన్ క్లాత్ ఉంది కదా, ఫస్ట్ దీంతో ఒక సైడ్ వాటర్ ఇట్లా తడుపుకొని దీంతో మన ఫేస్ అంతా ఇట్లా తుడుచుకోవాలి. ఇక్కడ కూడా నెక్, అందుకే నేను ఇది కొంచెం ఈ నెక్ ఉండేది వేసుకున్నా. వెనకలో కూడా చేసుకోవాలి, మీరు చేసుకోండి. ఇప్పుడు నేనైతే మీకు చూపించడానికి చేస్తున్నా. ఇది ఫస్ట్ స్టెప్ చూడండి, విఎల్సిసిది కంఫీ క్లెన్జర్ అండ్ టోనర్. ఇది నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మళ్ళీ మీరు దీన్ని చదివి చేసుకో. ఇది స్టెప్ 1 క్లెన్జర్ టోనర్. సో ఈ వీడియో డీటెయిల్గా నేను చెప్తా. ఇక్కడ డైరెక్షన్స్ టు యూజ్ అని ఉంటుంది. సో దాంట్లో ఏం చేయాలో ఇది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట. ఈ క్లెన్జర్ టోనర్ కాబట్టి ఇది కొంచెం చేసి సర్క్యులర్ మోషన్లో మనం దీన్ని మసాజ్ చేయాలి కొంచెం సేపు. సో ఇది మొత్తం మన ఫేస్కి పట్టేస్తుంది. సో ఎప్పుడైనా సర్క్యులర్ మోషన్లో ఇక్కడ చేయండి, ఇక్కడ ఇట్లా చేసుకోండి, అండ్ ఇక్కడ ఇవి స్టెప్స్. మనం ఎప్పుడైనా ఫేషియల్ చేసుకోవాలంటే ఇవి స్టెప్స్. సో నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్, చైన్ అన్నీ తీసేసి చేసుకుంటున్నా. మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇది క్లెన్జర్ టోనర్ కాబట్టి ఫస్ట్ ఏమైనా కొంచెం డస్ట్ ఉంటే పోతుంది. ఇది మీకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది చూడండి. ఎప్పుడైనా నెక్ దగ్గర ఇట్లా చేసుకోండి. ఫస్ట్ క్రీమ్ ఇట్లా అప్లై చేసి దాన్ని ఇట్లా చేసుకుంటే మంచి మసాజ్ అయితే. వెనకలు కూడా చేసుకోండి. యాక్చువల్లీ ఇది నా మిర్రర్. ఎన్నో ఇయర్స్ నుంచి నేను మిర్రర్ వాడుతున్నా. ఖచ్చితంగా నేను పడుకునేటప్పుడు నా పక్కన మిర్రర్ ఉంటుంది. ఎక్కడైనా నాతోటే ఉంటుంది మిర్రర్. ఇట్లా నీట్గా అంత మంచిగా హెయిర్ అంతా మీరు వెనకాల కనుక్కోండి. మనం కొంచెం ఇయర్ రింగ్స్ కూడా తీసేసిన
ఇట్లా మొత్తం క్లెన్జర్ ఇది మొత్తం మనకి అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, కాటన్ క్లాత్, దానికి వాటర్ తీసుకొని కొంచెం వాటర్ దాన్ని మనం మొత్తం నీట్గా వైప్ చేసేసుకోవాలి, తూర్చేసుకోవాలి. ఇదంతా డస్ట్, ఫేస్ మీద ఉన్న డస్ట్. సో 2-3 టైమ్స్ ఇట్లా మంచిగా వైప్ చేసుకోండి. అన్నీ మనం చేసుకోవచ్చు. సో పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫస్ట్ స్టెప్. మరి బాగా హార్ష్గా రుద్దకండి, ఫేస్ కదా, ఎంతైనా సెన్సిటివ్ ఉంటుంది. అండ్ ఇది సెకండ్ స్టెప్, ఇది సీడ్ స్క్రబ్. సో మనం ఫస్ట్ క్లెన్జర్తో ఫేస్ క్లీన్ చేసినాక స్క్రబ్ తోటి చేయాలి. స్క్రబ్ కాబట్టి ఇప్పుడు మనం ఎలా కొంచెం తడి ఉంది కదా మన ఫేస్, దాని మీద స్క్రబ్ తీసుకొని ఇది 2 నుంచి 3 మినిట్స్ వరకు సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకోవాలన్నమాట. సో స్క్రబ్ కదా, దీని మీద కొంచెం ఇట్లా గరుకులు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఇది ఉంటుంది గట్టిగా, ఇట్లా గరుకులు ఉంటుంది కాబట్టి. సో 2 to 3 మినిట్స్ చాలా, ఎక్కువసేపు అస్సలు చేయకండి. బికాజ్ మధ్యలో ఇట్లా కొంచెం వాటర్ ఇట్లా తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఎప్పుడైనా చెంపల మీద ఇట్లా పెట్టి ఇట్లా రబ్ చేసుకోవాలి. ఈ ఫింగర్ ఇట్లా, అండ్ సెకండ్ ఇక్కడ, అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా నోస్ అంతా, అండ్ ఫోర్ హెడ్. టూ to 3 మినిట్స్ చాలు. వెనకాల నెక్ కూడా చేసుకోండి మీరు. మధ్యలో కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ ఇట్లా తీసుకొని దాన్ని కూడా మంచిగా మెల్లగా మసాజ్ చేయండి. ఫేస్ మీద కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయకండి. ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది, స్కిన్. కీ పాయింట్స్, ఐస్ అవాయిడ్ చేయండి, ఫేస్ మీదనే చేయండి, ఐస్ మీద చేసుకోకండి. అలా కళ్ళలో పోతే అదొక కష్టం. అంటే పార్లర్లో ఫేషియల్ చేసుకోవద్దని, వాళ్ళు మన స్కిన్ని చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తారు. అది చేయడం వల్ల స్కిన్ లూజ్ అయిపోవడం, తొందరగా రింకిల్స్గా రావడం, ఏజ్డ్గా కనిపిస్తాం మనము. సో అది చేయకండి, మీరే చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు మన ఫేస్కి మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనేది తెలుస్తుంది మనకి.
సో ఇప్పుడు 2 to 3 minutes అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వైప్ చేసేసుకుందాము. వాటర్లో ఇట్లా క్లాత్ డిప్ చేసుకొని ఇట్లా క్లీన్ చేసేసుకోండి. ఇది సో కొన్ని పనులు అనేటివి మనం ఓపికతో చేసుకుంటే అది మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి అన్నమాట. సో కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మనము కొన్ని పనులు ఓపికతో చేసుకుంటే అవి మనకి మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అన్నమాట. సో ట్రై చేయండి మీరు. అండ్ ఇప్పుడు థర్డ్ స్టెప్ ఇది కుకుంబర్ జెల్ అన్నమాట. కుకుంబర్ జెల్ ఇది ఏం చేయాలంటే ఇది తీసుకొని ఫింగర్ టిప్స్ మీద తీసుకోవాలి. తీసుకొని ఫేస్కి మొత్తం అప్లై చేయాలి, మసాజ్ చేసుకోవాలి. సో ఇది మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం మసాజ్ చేయాలి. సో ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి, దీనికి 3-4 స్టెప్స్ ఉంటాయి. ఇఫ్ మనం మన ఫేస్కి అది ఏ క్రీమ్ అయినా ఏదైనా ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏదైనా స్క్రబ్ అయినా ఎట్లా చేయాలి. ఫస్ట్ కొంచెం ఇది చీక్స్ మీద ఇట్లా సర్కులర్ మోషన్లో చేసుకున్న తర్వాత కింద ఇక్కడ అండ్ మీద ఇది 2 స్టెప్స్ అయిపోయినాయి కదా. థర్డ్ స్టెప్, ఫోర్త్. సో నోస్ అంతా కవర్ అయిపోతుంది. ఫోర్త్ స్టెప్ అండ్ ఫిఫ్త్. అండ్ నెక్. ఈ 6 స్టెప్స్ పార్ట్. సో ఇది మంచిది, అందరికి పడుతుంది, న్యాచురల్ ఇది. సో ట్రై అయితే చేయండి, ఫోర్స్ ఏం లేదు. మీరు ఏది వాడినా కూడా లైక్ ఇదైతే ప్రొసీజర్, ఇది చేసుకోండి. ఐ కెన్ సే దట్ ప్రొసీజర్ అయితే ఇది. అండ్ పింపుల్స్ అవన్నీ వస్తాయి కదా, దానికోసం ఏం చేయాలో కూడా నేను చెప్తాను. అసలు అందరూ పింపుల్స్ వస్తే ఏం చేస్తారంటే లైక్ వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి అది ఇది అని చేస్తారు. కానీ అసలు అవి ఎందుకు వస్తున్నాయి అని అనుకోరు. కొంతమందికి హార్మోన్స్, కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు అట్లా వస్తాయి. కొంతమందికి ఏంటిదంటే ఫుడ్ వల్ల వస్తుంది. బేస్డ్ ఆన్ మన ఫేస్ ఎట్లా ఉంటుంది అనేది అది మన ఫుడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మన స్కిన్, మన ఫేస్, మన హెయిర్, మన బాడీ. సో మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చూడాలి. ఏదైనా తినొచ్చు, బట్ లిమిటెడ్గా తినండి. ఏదైనా పిజ్జా తింటున్నానంటే 2 స్లైస్లో పిజ్జా అవన్నీ అట్లా తినండి. తినొద్దని వస్తుందే చెప్పాను నేను. సో అది ఆల్మోస్ట్ బయట ఫుడ్ తినడానికి అయితే తక్కువ చేయండి. అదొకటే నేను చెప్పగలను. బికాస్ నా కేసులో నేను చెప్తున్నా, అందరికి ఇవే అప్లై అవ్వాలని ఏం లేదు. ఇఫ్ యూ హ్యావ్ సివియర్ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడమే చాలా మంచిది. బట్ ఆయన ఇవన్న మన కాన్సెప్ట్ ఇది కాదు. మన కాన్సెప్ట్ హౌ టు ఫేషియల్ ఎట్ హోమ్ ఇది. ఈ జెల్ మొత్తం మన ఫేస్కి మొత్తం అబ్జర్వ్ అవ్వాలన్నమాట. సో అది మ్యాటర్. ఇక్కడ మంచిగా 8 hours స్లీప్ అయితే పక్కా ఉండాలి అమ్మాయిలకి, అందరికీ ఉండాలి. సో మంచిగా చేసుకోండి. మీరు ఊకే పార్లర్లకు అస్సలు వెళ్ళకండి.
చూడండి నా ఫేస్ ఎంత నీట్గా అయిందో. సో ట్యాన్ అనేది అందరికి వస్తుంది కాబట్టి అది మనమే తీసేసుకోవాలి. మొత్తం గలీజ్ అయిపోయినాక అప్పుడు పార్లర్ పోవడం కూడా వేస్ట్. మనం కూడా చూసుకోవాలి. మంచి ఫేస్ వాష్ అవన్నీ యూజ్ చేయండి, ఓకేనా. అసలు ఫస్ట్ స్ట్రెస్ అనేది ఉండొద్దు, అప్పుడు అన్నీ బాగుంటాయి లైఫ్లో. స్ట్రెస్, యాంగ్జైటీ వాటి వల్లనే సగం మన ఫేస్ పాడైపోతుంది. సో ఇప్పుడు మన థర్డ్ స్టెప్ అయిపోయింది, జెల్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఫోర్త్ స్టెప్ మసాజ్ క్రీమ్. 5 to 10 minutes వరకు ఇది మసాజ్ చేసుకోవాలి. ఇది మసాజ్ క్రీమ్ అది. సో చూడండి మళ్ళీ చెప్తున్నా, 1 2 3 4 5 6 వెనకల కూడా 7, బట్ ఇప్పుడు అది కాదు. సో స్టెప్ 1 ఇన్ సర్క్యులర్ మోషన్. నెక్స్ట్ ఇది స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. సో ఇట్లా చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్నైతే అడగండి, మెసేజ్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను మంచిగా. మనకి యూస్ఫుల్ అయ్యేది మెయిన్గా లేడీస్కి, అమ్మాయిలకి. సో ఇప్పుడు ఇది కొంచెం డ్రైగా అయింది కదా, సో వీ కెన్ టేక్ సమ్ వాటర్. కొంచెం వాటర్ తీసుకొని ఇది చేయండి, మంచిగా మెల్లగా మసాజ్ చేసుకోండి. ఫేస్ ఈజ్ ద వెరీ సెన్సిటివ్, సో దాన్ని అట్లనే ట్రీట్ చేయండి. ఫేస్ కొంతమంది ఫేస్ వాష్ ఇట్లా సౌండ్ వస్తుంది, అంత అవసరం లేదు. నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోండి, అది చాలా హెల్దీ అనమాట. సో ఇది 15 minutes చేయాలి కదా, అందుకే ఇంత చెప్తున్నా. ఇప్పుడు వచ్చే జెన్జీ వాళ్ళకి చెప్పేది అదే, స్ట్రెస్ తీసుకోకండి గర్ల్స్, అది మన హెల్త్ చాలా పాడు చేస్తుంది. నేను ఇది ఒకటే చెప్పగలను. పనులు జరిగేటప్పుడు అవి జరుగుతూనే ఉంటాయి, అది మన చేతిలో లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించడం కూడా పెద్ద ఇదే. స్ట్రెస్ ప్రెషర్ అవన్నీ చూసుకోకండి, క్యూట్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. చేసుకోండి. అది మెయిన్గా పోయి మనం స్ట్రెస్ తీసుకుంటే పీరియడ్స్ మీదనే ఎఫెక్ట్ అవుతుంది. అది లాంగ్ రన్. ఇప్పుడు పీసీఓడీలు అవన్నీ వచ్చేది ఎందుకు వస్తుందో తెలియదు అంటారు, కానీ తెలుస్తుంది. అది స్ట్రెస్ తీసుకోవడం వల్ల. మంచిగా తినాలి మెయిన్గా. కొందరు తినని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఎంత హెల్త్ ఎట్లా మంచిగా ఉంటుంది. కొందరికి తినడానికి కూడా తిండి ఉండదు, వాళ్ళు మంచిగా ఉంటుంది కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రెస్. తీసుకోకండి అమ్మాయిలు, స్ట్రెస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ ఎనీథింగ్. సో లైఫ్లో అన్నీ అందరికీ ఉండాలి, అందరి దగ్గర రావాలంటే కుదరదు. సో లైఫ్ తీసుకుంటే చిన్న విషయాలకి ఎక్కువ ఫీల్ అవ్వద్దు, అందంగా ఉండడానికి ట్రై చేయండి. కొరియన్ బ్యూటీ బ్యూటీ అని అంటారు, ఇండియన్సే బ్యూటీ, కొరియన్స్ కాదు. సో నెక్స్ట్ 5th స్టెప్. ఇది ట్యాన్ ప్యాక్ తెలుసు కదా, ఫేస్ ప్యాక్. 10 to 15 minutes వరకు పెట్టుకొని సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు ఏం ముచ్చట్లు లేవు. ఇది మంచిగా అప్లై చేసుకొని ఒక 10 minutes ఇట్లా కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకోండి. కొంచెం ఎక్కువనే తీసుకో. నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి చూడండి, ఫేస్ ప్యాక్ కూడా ఇట్లా పెట్టుకోవాలంటే పైకి పెట్టుకోండి. సో ఎప్పుడైనా ఇట్లా పైకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి, బ్యూటిషియన్స్ కోర్స్ చేసుకోవచ్చు ఏదైనా. అండ్ మోర్ ఓవర్ జస్ట్ బీ ఇండిపెండెంట్. మనం కనుక డిపెండెంట్ ఉంటే ఆడుకుంటారు ఒక్కొక్కరు. సో ఇప్పుడు అమ్మాయిలకి అన్ని లైట్, అసలు మీరు ఇండిపెండెంట్ అవ్వండి. సో మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే నేను చాలా మిస్టేక్స్ చేసిన. మిస్టేక్స్ అంటే ఎవరు కావాలని చేయరు కదా, తెలియకుండా అయిపోతాయి. సో ఇట్లా మంచిగా ప్యాక్ పెట్టేసుకోండి. సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఇండిపెండెంట్ అవ్వండి.
మంచిగా ఏదైనా మంచి కోసమే, ఏం అఫెండ్ అవ్వకండి, మంచిగా చెప్తా. సో దానివల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దండి. అండ్ మన శత్రువు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. అట్లా కూడా మన లైఫ్ చాలా స్పాయిల్ అవుతుంది, బయట వాళ్ళ కోసం కూడా కాదు. జస్ట్ ఏమంటారు, చాలా తెలివిగా ఉండడానికి ట్రై చేయండి అంతే. సో ఫేస్ ప్యాక్ పెట్టేసుకున్నా అంటే కొంచెం మండుతుంది ఫేస్, ఎందుకంటే మనం రబ్ అవన్నీ చేస్తున్నాం, ఫేస్ కొంచెం మండుతుంది. ఎందుకంటే మనం రబ్ చేస్తున్నాం కదా, ఫేస్ రబ్ చేస్తున్నాం, ఇవన్నీ అప్లై చేస్తున్నాం, కానీ ఏమీ అవ్వదు, నాకైతే ఏం అవ్వలేదు. సో మీరు ట్రై చేయండి. ఇది కాకపోయినా మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది ట్రై చేయండి. ఐస్కి కొంచెం దూరంగా ఉంచుకోండి. అండ్ ఇది ఒక 15 minutes వదిలేద్దాం. డ్రై అయిపోయాక వీ కెన్ వాష్ ఇట్ ఆఫ్. 15 minutes డ్రై చేసుకోండి, కొంచెం సేపు పడుకోండి, తర్వాత మళ్ళీ ముచ్చట్లు పెడతాం. సో 15 to 20 minutes అయిపోయింది. ఫస్ట్ ఇది వైప్ చేసుకొని ముచ్చట్లు పెడదాం. మొత్తం డ్రై అయిపోయింది చూడండి. ఇది మన బ్యూటిఫుల్ హెయిర్. వాటర్ తీసుకొని సో ఇవి పెట్టుకున్నప్పుడు ఎందుకు మాట్లాడొద్దు అంటారు, ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అంటే మనం టైట్గా పెడతాం కదా, దానివల్ల కొంచెం రింకిల్స్ వస్తాయి అన్నాడు. సో వీ షుడ్ నాట్ టాక్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు. సో ఇట్లా క్లీన్ చేసుకోండి. ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మాట్లాడకండి, జస్ట్ రెస్ట్ తీసుకోండి, లే డౌన్ ఆన్ బెడ్ ఆర్ సమ్వేర్ యు ఆర్. పెట్టుకొని మంచిగా ఇట్లా తుడుచుకున్నారు అనుకోండి, సో అయిపోతుంది. సో అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజింగ్ జెల్. ఇది మొత్తం మాయిశ్చరైజర్ లాగా. సో ఇది పెట్టుకొని ఫేస్ అంతా పెట్టుకొని ఇది అబ్జర్వ్ చేసేంత వరకు ఫేస్ మసాజ్ లా చేసుకోవాలన్నమాట. సో ఇంకా స్ట్రెస్ తీసుకోకండి. సో లైఫ్లో ఏది అయిపోదు, జరిగే టైంకి అన్నీ జరుగుతూనే ఉంటాయి. స్ట్రెస్ తీసుకొని మీ హెల్త్ పాడు చేసుకోకండి. మెయిన్గా నేనైతే ఆ లిస్ట్లో ఫస్ట్ ఉంటాను. స్ట్రెస్ తీసుకోవడం, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ అవన్నీ నా ఫ్రెండ్స్ అన్నమాట. ఇదే నేను చెప్పాలనుకునేది ఈ వీడియోలో. మ్యాక్సిమం మనం మన పనులన్నీ మనం చేసుకోవచ్చు. అట్లనే మంచిగా కెరీర్ మీద ఫోకస్ చేయండి, జాబ్ తెచ్చుకోండి, ఎంజాయ్ చేయండి లైఫ్. ఇది లాస్ట్ స్టెప్. జెల్ అంతా మనకి అబ్జర్వ్ అయిపోవాలి. సో దిస్ ఈస్ మై ఫేస్, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేసుకున్నాక కూడా. సో చేసుకుంటే ఏదో మిరాకిల్స్ అయిపోతాయి అట్లా ఇట్లా ఏం లేదు. కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమంది ఆయిల్ స్కిన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఏది సెట్ అవుతుంది, మనం చిన్నప్పటి నుంచి ఏం వాడుతున్నాం, ఎందుకు చిన్నప్పుడు మన స్కిన్ ఎందుకు అట్లుంది, ఇప్పుడు ఎందుకు ఇట్లా మారింది అని మీరు అనలైజ్ చేసుకొని ఆ తర్వాత అసలు దేని ఎక్కడ మిస్టేక్ అయింది అని చూసుకొని సో దానికి ఏం వాడాలనేది మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అంతే, ఏది పడితే వాడకండి. వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో. అండ్ బీ ఇండిపెండెంట్, బీ హ్యాపీ, స్ట్రెస్ తీసుకోకండి, అందరితో మంచిగా ఉండండి. మంచిగా ఉంటారు నా సబ్స్క్రైబర్స్ అంటేనే మంచి వాళ్ళు అనుకో, చూసుకోండి. ఇది మన ఫైనల్ అవుట్లుక్. సో పెద్ద తేడా ఏం లేదు ఉండదు, బట్ మన
ఫేస్ నుంచి కొంచెం మాయిశ్చర్ అవుతుంది అండ్ కొంచెం అన్ని క్రీమ్స్ అవన్నీ అప్లై చేసినాం కదా. సో వీఆర్ డన్ విత్ అవర్ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ ఇది విఎల్సిసి వాళ్ళది. దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్ వీడియో, దిస్ ఇస్ నా పర్సనల్గా నేను యూజ్ చేసిన వీడియో. ఏంటి దాని బెనిఫిట్స్, ఎట్లా యూజ్ చేయాలని నేను చెప్పిన. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.